ఈ మధ్య కాలంలో మన సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులని కోల్పోతున్న నేపథ్యం. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక విషాదకరమైన సంఘటన. సినిమా రంగంలోకి ఓ అతి సాధారణ నటుడిగా అడుగుపెట్టి కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా ఇటు బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తూ ప్రతి ఒక్కడికి ఒక ఆత్మీయమైన వ్యక్తిగా, తమ ఇంటి వ్యక్తిగా భావించే విధంగా తన సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకులందరినీ దాదాపు 5 దశాబ్దాలకు పైగా అలరించాడు. అలా కేవలం హిందీలోనే కాదు, వివిధ భాషల్లోనూ నటిస్తూ సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా తండ్రి పాత్రలోనూ, పోలీస్ ఆఫీసర్ పాత్రలోనూ, తాత పాత్రల్లోనూ నటిస్తూ అలరించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ సినీ నటుడు ఇక లేడు అన్న వార్త ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేస్తోంది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో, ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి, రాకేష్ పాండే. ఈ నటుడికి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అంటాను. చిన్న వయసు నుంచే నటన మీద ఉన్న ఆసక్తితో తన గ్రాడ్యుయేషన్‌ని డ్రామాటిక్ మరియు థియేటర్ ఆర్ట్స్‌లో కంప్లీట్ చేసి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం జరిగింది. ముందు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలలో నటించారు. ఇక ఆయన సినిమాల విషయంలోకి గనక వెళ్ళినట్లయితే ఈయన 1960లో నటుడిగా తన కెరియర్‌ని ప్రారంభించడం జరిగింది. ముందు బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్‌తో నటిస్తూ వచ్చిన ఆయన ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా రాణించారు. ఇక ఆయన నటించిన సినిమాల విషయంలోకి గనక వెళ్ళినట్లయితే 'ఇండియన్', 'దిల్ చాహతా హై', 'హసీనా దేఖాలత్', 'చాంపియన్', 'స్టార్ కా లష్', 'భీష్మ', 'తక్దీర్వాలా', 'బేటా హోతా తో ఐసా హై', 'సనాతన్', 'ప్యార్ కా తమన్నా', 'ఆదం', 'ఈశ్వర్' మరియు 'జేవర్', 'యుద్ధ్', 'భయ్యా దూజ్', 'మాయాబజార్' ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో ఒక పోలీస్ ఆఫీసర్‌గా, అంతేకాదు ఒక తండ్రిగా, ఒక జడ్జిగా, ఒక ఆర్మీ ఆఫీసర్‌గా ఇలా ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలతో తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరించారు. ఇలా కేవలం వెండితెర రంగంలో మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్‌లో నటించడం జరిగింది. ముఖ్యంగా 1985లో దూరదర్శన్‌లో ప్రసారమైన 'ఆఖరి చాల్', 'సాన్స్', 'పియా బినా', 'దేవి', 'శక్తిమాన్', 'ప్యార్ కే దో నామ్', 'చోటీ బహు', 'దహేజ్' మరియు 'జాత్ కి జుగ్నీ' వంటి సీరియల్స్‌తో ఈయన నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. అలా బుల్లితెర రంగంలోనూ, అంతేకాకుండా వెండితెర రంగంలోనూ నటుడిగా రాణిస్తూ ఎన్నో దశాబ్దాల పాటు బుల్లితెర రంగంతో మరియు వెండితెర రంగంతో విడతీయరాని అనుబంధాన్ని ఇక అలాంటి రాకేష్ పాండే గారి వయసు 84 ఏళ్లు. వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు అంటూ కుటుంబ సభ్యుల ద్వారా తెలియవచ్చిన ఈ వార్త ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే ఇటు బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన ఎందరో నటీనటులు, అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు హుటాహుటిన ఆయన ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇదొక షాకింగ్ సంఘటన. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటుడి ఆత్మకు పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.